దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి, మరి దేవుని వాక్యాన్ని వినే సమయమును బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆ దేవాతి దేవునికి మరి ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథము నుంచి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగియుండుడి. పట్టుదల, ప్రార్థన. పట్టుదల కలిగిన ప్రార్థన గురించి మనము జీవితములో మరి ప్రతి కుటుంబాలలో పరిష్కారం లేని సమస్యల కొరకు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. సమాధానము లేని ప్రశ్నల కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. మరి దేవుని యొక్క గమ్యము, పయనము సమస్తమును దేవుని చేతిలో ఉన్నవని, దేవుడే చేయగలడని మనకు తెలుసు. ఒకవేళ ప్రార్థించి నిరీక్షణ కోల్పోయామేమో, ఒకసారి ఓర్పు సహనముతో మనము ఎదురు చూడాలి. బస్ స్టాండ్లో నిలబడి బస్సు కోసం ఎదురు చూస్తున్నాం అనుకోండి, ఆ బస్సు మనకు కనబడలేదు. ఆలస్యమైతే ఏదో ట్రాఫిక్ జామ్ అయిందేమో, ఏదో స్లోగా బండి నడుస్తూ ఉందేమో, ఎక్కడైనా ఆగిందేమో, కాస్త ఆలస్యమైన తర్వాత బస్సు వస్తుందిలే అనే నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటాం. ప్రియులారా, మన యొక్క అది వస్తుందిలని ఎదురు చూస్తూ ఉంటాం, నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉంటాం, పట్టు వదలకుండా ఎదురు చూస్తూ ఉంటాం. అంటే అది రావాలి, ఆ బస్సు మనకు అవసరం. ఆ బస్సు వస్తే ఆ బస్సు ఎక్కి మనము ప్రయాణం చేయాలి కాబట్టి పట్టు వదలకుండా దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. మన ప్రార్థన విషయంలో కూడా అట్లాగే నిరీక్షణ కలిగి ఎదురు చూడాలి. అంతేకాదు ప్రియులారా, పట్టుదల కలిగి మనము ఆ యొక్క జవాబు కొరకు దేవుడు మనకి మరి సమాధానం ఇచ్చే వరకు కూడా పట్టు వదలకూడదు. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. అనేక సందర్భాలలో మన ప్రార్థనలకు సమాధానం రాకుండా మన పాపాలకు యొక్క ట్రాఫిక్ జామ్ లాగా మరి మన సమస్యలే అడ్డుపడతాయన్న విషయము గుర్తు చేసుకోవాలి. మనం ప్రార్థన చేయాలనుకునే సమయానికి ఏదో ఒక ఆటంకం రావచ్చు. ప్రార్థన చేసుకోవాలనుకునే సమయానికి ఏదో ఒక సమస్య మన మీదకి రావచ్చు. అప్పుడు ప్రార్థనకు దూరం అవుతాం. ప్రియులారా, అలాంటప్పుడు మనల్ని మనము సరి చేసుకుంటూ మొదట ప్రార్థనతోనే మనము జవాబు దేవుడు దయచేస్తాడు. పట్టుదల కలిగి ప్రార్థన చేయాలని చెప్పి మనం ఎదురు చూడాలి. శ్రమయందు ఓర్పు కలిగి ఉండాలి. శ్రమయందు ఓర్పు ఏంటంటే ప్రార్థన చేసి ప్రార్థన ద్వారా మనము ఓర్పు కలిగి ఉండాలి. ప్రియులారా, ఆ ఓర్పు గొప్ప కార్యములను మనకి ఇస్తుంది. గొప్ప మేలులు మనము దక్కించుకుంటాం. మరి గర్భవతిగా ఉన్న స్త్రీ తన బిడ్డ కోసం ఎంతో ఓర్పుతో ఆ బిడ్డని కనే వరకు కూడా, ఆ బిడ్డను పొందుకునే వరకు కూడా ఎదురు చూస్తుంది. ప్రియులారా, మధ్యలో నా బిడ్డను ఒకసారి చూసుకోవాలి, నా బిడ్డ ఎలా ఉన్నాడని చెప్పి పట్టగోసి మరి బిడ్డను తీసేసి చూద్దాం అనుకోదు. ప్రియులారా, అలా ఓపిక లేకపోతే బిడ్డని కనలేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ మరి అటువంటి ఆ సాహసం చేయరు. ప్రియులారా, తన బిడ్డ కొరకు, తన బిడ్డ ఎదుగుతూ ఉన్నప్పుడు, కడుపులో ఎదుగుతూ ఉన్నప్పుడు అన్ని అవయవాలు చక్కగా ఎదగాలి, చక్కగా ఆరోగ్యంగా పెరగాలి, సంపూర్ణంగా మరి 9 నెలలు మరి బిడ్డ ఎదిగి ఫలించి చక్కగా లోకంలోనికి రావాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటుంది తల్లి. ఎంతో ఓర్పు, ఎంతో మరి బాధపడుతూ మరి తన తినే ఆహారం తన బిడ్డ కొరకని చెప్పి ఓర్పు కలిగి మరి బాధలు అనుభవిస్తూ ఎదురు చూస్తూ నవమాసాలు ఎదురు చూస్తూ ఉంటుంది బిడ్డ కొరకు. ప్రియులారా, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణకు కలుగు చేయనని ఎరిగి శ్రమయందు అతిశయపడుదుము అని రోమీలకు రాసిన పత్రిక 5:3-4 వచనాల్లో మనం చూస్తాం. శ్రమ మనకేం చేస్తుందంటే ఓర్పును కలిగజేస్తుంది. ఓర్పు ఏం చేస్తుందంటే మన పరీక్షను నిలబెడుతుంది. పరీక్ష ఏం చేస్తుంది, నిలబడిన మనం నిరీక్షణ కలిగజేస్తుంది. ప్రియులారా, ఆ నిరీక్షణ మనకి వచ్చిందనుకో, ఆ నిరీక్షణ కలిగి ఉండటము, ఈ శ్రమ, ఓర్పు, పరీక్ష, ఈ 3 కూడా మనము ఒకటి తర్వాత ఒకటి మనం పొందుకుంటాం గనక ఆ కావాల్సింది మనకి ఏం కావాలంటే పట్టుదల పొందుకుంటామనే పట్టుదల, ఓర్పు సహనము కలిగిన పట్టుదల మనకి కలిగి ఉండాలి. శ్రమ యందు అతిశయించు, శ్రమ నీ జీవితానికి మేలని నువ్వు గమనించు. కీడంత మాత్రము నీ మీదకు రాకుండా దేవుడు చూసుకుంటాడు.
దేవుని యొక్క స్వరూపంలో ప్రభువు మనలను చేసుకుని ఉన్నాడు. ఎందుకనంటే మనల్ని తప్పిపోతే మనలను మరి గుర్తుపట్టాలని చెప్పి ఒకే రూపాన్ని కలిగి చేసుకోవటం కాదు ప్రియులారా. మనం దేవుని పోలికన ప్రభువు మనలను చేసుకుని ఉన్నాడు ప్రియులారా. మనం దేవుని పోలికలో ఉండటమే కాదు, దేవుని పోలి నడవాలి, దేవుని యొక్క అడుగు జాడల్లో జీవించేటట్లుగా మనం ఉండాలి. అనేక సందర్భాలలో పట్టుదలతో ప్రార్థిస్తూ ఉంటాం. మన ప్రార్థనకు దేవుడు సమాధానం సిద్ధపరుస్తున్న సమయంలో మనం విసిగిపోయి మన పట్టుని వదిలేస్తూ ఉంటాం. ఎంత గట్టి ప్రార్థన చేసినా, అంత పట్టుదల కలిగి ప్రార్థన చేసినా ఆ సమస్యలు రాగానే మనకున్న పట్టు అంతా కూడా ఒక్కసారే ప్రార్థన నుంచి దూరం చేసుకుంటాం. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగొచ్చున్న వాటిలను మార్కు సువార్త 11:24 దేవుని వాక్యం చెప్తుంది. ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగొచ్చున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఏమనుకోవాలంటే, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడే అది మనకు జరుగుతుంది, అది మనం చేస్తున్న ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు అని నమ్మాలి. నమ్మినప్పుడే మనకి దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. దేవుడు అన్ని విషయాలలో తోడుగా నిలబడతాడు. ప్రియులారా, మనం నమ్మాలి. నమ్మి ప్రతి సమస్యను మనము మరి ప్రభు చెంత పెట్టి మనము ఆ ప్రార్థనకు జవాబు మనము దేవుడు ఇస్తాడని ఎదురు చూస్తూ నమ్మాలి, ఇచ్చేస్తాడని నమ్మాలి. విశ్వాసంతో మనము ప్రియులారా, విశ్వాసంతో మన ప్రార్థన చేస్తే దేవుని యొక్క జవాబు మనకు దేవుడు దయచేస్తాడని చెప్పి ఎదురు చూడాలి. యేసు ప్రభువు మనకు మీ సందేహము, మీ యొక్క సమస్యలను, మీ యొక్క ఉద్దేశాలను, మీ యొక్క అవసరతలను, మీ యొక్క అక్కరలను, మీ యొక్క ఆనందము, మీ యొక్క ప్రతి విషయంలో ప్రతిదీ కూడా నాకు తెలియచేయండి అని ప్రభువు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి మనం ప్రతి విషయములు ఎందును, ప్రతి అవసరతలు ఎందును, ప్రతి అక్కరలు ఎందును, ప్రతి ఆనందములు ఎందును ప్రతిదీ దేవుని చెంతన పెట్టాలి. దేవునికి తెలియచేయాలి, ప్రభు ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది ప్రభా అని చెప్పుకోవాలి. బాధేస్తే ప్రభు ఈ రోజు నాకు చాలా బాధగా ఉంది ప్రభు అని చెప్పుకోవాలి. ప్రతిదీ దేవుని చెప్పుకోవడం ద్వారా దేవుడు మనసెరిగిన యేసయ్య, నీవు చెప్పకుండా దేవునికి అన్నీ తెలుసు, నీవు చెప్పడం ద్వారా నీవు దేవునికి దగ్గరగా ఉండటానికి దేవుడు ఒప్పుకుంటాడు. ప్రియులారా, దేవుని దగ్గరగా ఉండటానికి నీ మనసు ముందుకు సాగుతుంది. మనము చేస్తున్నది ప్రతిది కూడా అదే. ప్రియులారా, ఎరుకో గోడలు ఎంతటి బలమైనవి, దేవుడు ప్రార్థన చేయగా ఎరుకో గోడలు ప్రియులరా ప్రార్థన చేయగా, పాటలు పాడగా, ప్రభువుని స్తుతించగా, దేవుణ్ణి అడగగా ప్రియులరా అవి ఒక పేక మేడల్లా కూలిపోయాయి. గొలియాతు ఎంతటి బలవంతుడు ప్రియులరా. మరి దావీదుకి, మరి నా దేవుని యందు నేను ఆనందించున్నాను, నాకు దేవుడే నాకు బలము, నేను ఆయన పేరట నేను వెళ్తున్నానని చెప్పి చిన్న బాలుడైన దావీదు గొలియాతు నేలమట్టం పడగొట్టేశాడు. కుప్పలా కూలిపోయాడు. నేల మీద పడగొట్టేసి అంత చిన్నవాడు. సమస్య పెద్దదవ్వచ్చు. ఎరుకో గోడల్లాగా, గొలియాతులాగా మన సమస్యలు చాలా పెద్దగా కనబడవచ్చు ప్రియులారా. అవి దేవునికి చిన్నవి, మనకి పెద్దవిగా కనబడవచ్చు సమస్యలు, కానీ దేవునికి అవి దేవుని ఎదుట తాళలేవు. దేవునికి ఇసుమైనను కూడా అవి నిలబడలేవు ప్రియులారా. మనకి పెద్దవి కాబట్టి దేవుని చెంత పెడితే మన నుండి అవి దూరం అవుతాయి, దేవుడు దూరంగా చేస్తాడు. ఏ సమస్య కొండలాంటిదైనా కావచ్చు, పొందుకుంటానని ఆశతో ప్రభువుని అడగాలి. ఆ సమస్య దూరం అవుతుందని చెప్పి విశ్వాసంతో పట్టుదలతో ప్రభువు చెంతను మనం మోకరిల్లి అడిగిన ఎడల దేవుడు తప్పక కార్యాలు దయచేస్తాడు. ప్రియులారా, మొదటిగా దేవునికి ఒక మాట చెప్పేసి వెళ్ళిపోతామని చెప్పేసి, ప్రభువా నాకు ఒక సమస్య వచ్చింది తండ్రి, ఆ సమస్యను మీ ఎదుటి పెడుతున్నాను తండ్రి, దాన్ని తొలగించండి, నేను ఆ సమస్య ఏంటో తెలుసుకుని అక్కడికి వెళ్ళి ఆ సమస్యను తీర్చేలాగా నాకు శక్తి దయచేయండి ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోతూ ఉంటా. అంటే నీకే దేవుడు శక్తిని ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నా. ప్రియులారా, సమస్య నువ్వు ఎంత మాత్రం తీసివేయలేవు. సమస్య దేవుని మీద వేసేయాలి, భారం దేవుని మీద వేసేయాలి. దాని నుంచి ఎలా తప్పించుకోవాలో, ఆ సమస్య నుంచి నువ్వు ఎలాగా గట్టెక్కాలో, ఆ సమస్యలో గుండా నువ్వు వెళ్ళాలని కోరుకోవాలి. సమస్య నుంచి నువ్వు తప్పుకోవటం ద్వారా సమస్య మరలా రాదని కాదు, నువ్వు సమస్యలలో గుండా నువ్వు వెళ్ళాలి. సమస్యలు నీకు వచ్చినప్పుడు నువ్వు చేతగాని వాడి వలె ఉండొద్దు, చేతగాని దాని వలె ఉండొద్దు. సమస్యను ఎదుర్కోవాలి. ఆ సమస్య గుండా నువ్వు వెళ్తూ ఉన్నప్పుడు నువ్వు కృంగిపోకుండా బలముగా నిలబడతావు, దృఢముగా నిలబడతావు. అద్వితీయమైన దేవుడిని ఎత్తిపట్టి నిన్ను సింహాసనం మీద ఉన్న ప్రభువు నిన్ను ధైర్యపరుస్తాడు. ప్రియులరా, అంటే నీకున్న సమస్య అంతా కూడా ఏం తెలియపరచాలంటే, నా వల్ల ఏమీ కాదు,
సమస్తం నీ చిత్తమని చెప్పి ప్రభు చెంతన మనం ఒట్టివారిగా దేవునికి కనబడాలి. మన వల్ల ఏమీ కాదని చెప్పి మన అంతటా మనం తగ్గించుకుని ప్రార్థన చేయాలి, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. తర్వాత నీ సమస్య నువ్వే తీర్చుకోవడానికి దేవుడిస్తే శక్తిని, దాని యందు నువ్వు దేవుని అడిగిన దాన్ని బట్టి దేవుడు నీవు వెళ్ళు. దావీదుని ఎలాగైతే ప్రియులారా యుద్ధం నాకు వెళ్ళమన్నాడో అలాగ సమస్య దగ్గర నిన్ను పంపిస్తాడు. సమస్య దగ్గర బాబు నేను ఎలాగెళ్తాను ప్రభు అని చెప్పి, నీ వెనక నేనున్నా, నీకు ముందుగా నేను వెళ్తాను, నీకు తోడుగా ఉంటాను, వెళ్ళు అన్నప్పుడు దేవుడే నీకు తోడుగా వచ్చి నిలబడతాడు. సమస్యని ఎదుట ఉండకుండా నీ నుంచి పారిపోయేటట్లుగా దానికి నువ్వే విజయము ప్రభు ద్వారా నువ్వు పొందుకున్నట్లుగా నీ కళ్ళెదురుగానే కనులారా చూస్తావు. దేవుని మహిమ నువ్వు కళ్ళారా చూడడానికి దేవుడు ఆయన మహిమను చూడడానికి నిన్ను తీసుకుని పోతాడు సమస్యలోనికి. అది దాని నుంచి నిన్ను తప్పిస్తాడు. ఒక చిన్న విషయానికి వస్తే ప్రియులారా, ఒక పరిశుద్ధమైన శక్తి కలిగిన వారుగా మనము ఉండాలి. ఈ దావీదు గారు దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దావీదు కీర్తనలు 51:12 నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలిగజేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, రక్షణానందం నాకు కావాలి, నన్ను పుట్టించు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. జాబు రాలేదు, ఇంకా ప్రార్థన చేస్తున్నాడు, ఇంకా 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 ప్రార్థన చేస్తూనే ఉన్నాడు, పాటలు పాడుతున్నాడు. ప్రభు నీ ఆనందం నాకు కావాలని చెప్పి అడుగుతూ ఉన్నాడు, ప్రభువుని వేడుకుంటున్నాడు. రక్షణానందం కావాలంటున్నాడు, దేవునిలో రక్షణ కావాలంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని కోరుకుంటున్నాడు. కోల్పోయిన రక్షణ తిరిగి రావాలని మరలా అనుగ్రహించని చెప్పి కోరుకుంటున్నాడు. ఒకనొక సమయం దేవునిలో ఉన్న దావీదు దూరానికి అయినప్పుడు మరలా నాకు ప్రభువా నాకు రక్షణ ఆనందం కావాలి, ఈ ఆనందం లోకంలో ఉన్న ఆనందం కంటే నీ ఆనందం కావాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు, నన్ను దృఢపరచు అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఈ లోకంలో ఎన్ని ఆనందాలు ఉన్నా అవి రక్షణానందానికి సాటి రావు. ఆ ఆనందం యొక్క రుచి రక్షించబడిన మనకే తెలుస్తుంది. ప్రియులారా, దేవుళ్ళకి వచ్చిన మనకే తెలుస్తుంది ఆ రక్షణానందం అంటే ఏమిటో. ఒక పాట నేర్చుకుని పాడుతూ ఉన్నప్పుడు నీకు వచ్చిన తృప్తి, నీ మనసుకు ఉన్న సంతోషము, అది రక్షణానందం. ప్రియులారా, పాట రాని నువ్వు పాట నేర్చుకుని పాడుతున్నప్పుడు వచ్చే సంతోషమే రక్షణానందము. నీకు వాక్యం చదవటం రానప్పుడు నువ్వు వాక్యం నేర్చుకుని వాక్యం చదువుతూ ఉన్నప్పుడు కలిగే ఆనందమే రక్షణానందము. ప్రియులారా, నీవు వాక్యం వింటూ వాక్యంలోని సత్యాన్ని తెలుసుకుంటూ దాని ప్రకారం జీవిస్తూ ఉన్నప్పుడు కలిగే ఆనందమే రక్షణానందము. ప్రియులారా, నీకున్న సమస్య పోయి సంతోషం కలుగుతూ ఉన్నప్పుడు నీకు కలిగే ఆనందమే రక్షణానందము. నువ్వు కోరుకున్న విజయము, నువ్వు చేసిన ప్రార్థన ప్రతిఫలం దక్కినప్పుడు నీకు కలిగే ఆనందమే రక్షణానందము. ఈ ఆనందమే కావాలంటున్నాడు దావీదు. మనం కూడా అటువంటి ప్రార్థన చేసి ప్రభువా నీలో ఉన్న ఆనందము నాకు కావాలి తండ్రి అని కోరుకోవాలి. పాపము ప్రియులారా ఆధ్యాత్మికమైన సమస్య నుంచి మనం దూరం చేయదు. ప్రియులారా, పాపము మనం ఆధ్యాత్మికమైన దేవుని యొక్క ఆత్మీయతలోనికి మనం పోకుండా చేస్తుంది. కాబట్టి ఆత్మీయతలో ఉన్నవారు పాపంలోకి పోకుండా ఉంటారు. అదే దానికి ఉన్న తేడా. ప్రియులారా, క్షమాపణ పరిశుద్ధతల వెంట ఆనందం వస్తుంది. ప్రియులారా, క్షమాపణ గుణం మన దగ్గర ఉన్నప్పుడు పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు మనకి ఆనందం కలుగుతుంది. ఇది దేవుడిచ్చే ఆనందము, దేవుడిచ్చే మనసు. మరి సమ్మత కలిగిన మనసు, పరిశుద్ధమైన మనసు, పాపము నుండి విముక్తి చెందే మనసు. ప్రియులారా, గొలియాతు సైతం కోల్చిన తర్వాత దావీదు నేను బలాఢ్యుడిని అయ్యాను అందుకే అని అనుకోలేదు. ప్రియులారా, నన్ను బలపరిచిన వానికే మహిమ అంటున్నాడు. దేవుడే తనకు తోడున్నాడని చెప్తున్నాడు. చూపులు, తలంపులు, క్రియల ద్వారా మనం చేసే దేవునికి దూరమే శాంతి, సమాధానం, రక్షణానందం కోల్పోయిన మనము విరిగి నలిగిన మనసుతో పశ్చాత్తాపంతో మనం ఒక చిన్న ప్రార్థన చేసేటట్టుగా మనం ఉండాలి. దేవునికి చక్కటి ప్రార్థన చేసి ప్రభువా నన్ను బలపరచు, నన్ను నీ రాజ్యంలో ఉంచు, నన్ను బలపరచు ప్రభువా అని చెప్పి పట్టుదల కలిగి ప్రార్థన చేసేటట్లుగా మనం ఉండాలి. ప్రియులారా, మనము ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉన్నప్పుడే మనము ప్రార్థనలో నిలకడగా జీవిస్తాం. ఎప్పుడు మనము దేని కొరకు పట్టుపడతామంటే మనము మాట తీరులో మనుషుల్ని మరి అనచడంలో. ప్రియులారా, మనకంటే వారు ఎక్కువగా ఎదుగుతూ ఉంటే వారిని ఎలాగైనా సరే అనగొట్టాలి, నాకంటే ఎక్కువ ఎదగకూడదు, లేకపోతే బండి మీద వెళ్తుంటే వారికంటే నేను స్పీడ్గా వెళ్ళాలని, అలాగ లోకంలో కొన్ని విషయాలకి పట్టుపడతా ఉంటాం. ప్రియులారా, ఆ పట్టు లోకంలోనిది. ఆ పట్టు ఏం చేస్తుందంటే నిన్ను పటిష్టం లేకుండా చేస్తుంది, నిన్ను బలహీనులుగా చేస్తుంది. దేవుని యందు పట్టుదల మొట్టమొదటి మనకు కావలసిన పట్టుదల ఏంటంటే నీవు ప్రార్థన, పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. అది పొందితేనే కానీ నేను ప్రార్థన మానను. అది జాబ్ వచ్చే వరకు ఒకసారి నువ్వు ప్రార్థన స్టార్ట్ చేసావా, ఒక సమస్య మీద, ఏదో ఒక సమస్య
నీకు ఏదో సమస్య వచ్చింది, నువ్వు ఉద్యోగం కోసం సమస్య, లేకపోతే ఏదైనా బిడ్డల కోసం ప్రార్థన, ఏదైనా నీకు ఉద్యోగం కోసం నీ యొక్క మా యజమానులు బాధిస్తూ ఉన్నారు, లేకపోతే నీ పిల్ల కొరకు, నీ కుమార్తె కొరకు, నీ కుమారుల కొరకు, నీ కుటుంబం కొరకు ఏదో ఒక ప్రార్థన ప్రారంభించో. అది పొందుకునే వరకు కూడా అది నువ్వు ఆ యొక్క సంవత్సరమైన ఎంతకాలమైనా నీవు అదే మొదట నువ్వు ఎంత విశ్వాసంతో ఎంత పట్టుదల కలిగి అది నాకు కావాలి అనే భారం కలిగి ప్రార్థన చేస్తావు, చివరి వరకు అది పొందుకునే వరకు ప్రార్థన చేయటమే. పొందుకునే వరకు నువ్వు దాని మరి అదే పట్టుదల కలిగి ప్రార్థన చేయటమే పట్టుదల ప్రార్థన. ఆ విషయాన్ని మనం వదిలిపెట్టకూడదు ప్రియులారా. ఇక్కడ 1వ తరగతి నుంచి ఎల్కేజీ నుంచి మరి పిల్లల్ని మనం జాయిన్ చేస్తాం స్కూళ్ళల్లో, ప్రియులారా. అంగన్వాడీల కాడి నుంచి జాయిన్ చేస్తాం. ఎందుకు? భవిష్యత్తులో చక్కగా చదివి మంచి ఉద్యోగం చేసుకుని వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడాలి అని, చక్కగా జాబ్ చేసుకోవాలని. ఆ జాబ్ ఎప్పుడో ఒక 15-20 సంవత్సరాల తర్వాత వచ్చే జాబ్ కోసం ప్రియులారా చిన్నప్పుడే మరి తన బ్యాగ్ను మోలేనంత వయసు నుంచే మనం స్కూల్కి పంపేస్తూ ఉంటామే. అన్ని సంవత్సరాలు, ఓ సంవత్సరం అంతా కూడా 15-20 సంవత్సరాల వరకు ప్రియులారా బ్యాగ్ మోసుకుంటూ స్కూల్కి వెళ్ళిపోయి పిల్లలు ఇంటికాడ ఉండకుండా ఉదయం వెళ్ళిపోయి సాయంత్రం వచ్చి ఆటలకు దూరం అయిపోయి మనతో పెద్దలతో పిల్లలతో కుటుంబస్తులతో గడుపుతూ ఉన్న సమయం అంతా కూడా స్కూళ్ళలో పెడుతూ ఉంటూ ఉద్యోగం కొరకు ఎదురు చూస్తుంటే అన్ని సంవత్సరాల కొరకు మరి ఉద్యోగం కొరకు 18-20 సంవత్సరాల వరకు కూడా మరి ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ అన్ని సంవత్సరాలు చదువు అనే దాని మీద ఉంచుతామే పిల్లరా. మరి చదువు అనే పట్టుదల కలిగి పిల్లల్ని ఎంతగా మనం పెంచుతూ ఉన్నామో వారు ఎంత చక్కగా మరి పిల్లలు చదువుకుని ఉద్యోగం కోసం ఎంత పట్టుదల కలిగి చదువుతూ ఉన్నారో చూడండి. ఆ పట్టుదల కలిగి ఎంతో మంది చక్కగా చదివి మరి పాస్ మార్కులు తెచ్చుకుని ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఉద్యోగాలు తెచ్చుకుని ఆనందిస్తూ ఉన్నారు. వారు చెప్పేది అప్పుడు చివరిగా వారు ఉద్యోగం వచ్చినప్పుడు నేను పట్టుదల కలిగి చదివాను, నేను పట్టు వదలలేదు, నేను పట్టుదల కలిగి నేను విజయం పొందుకున్నానని చెప్పుకుంటారు ఉద్యోగం వచ్చినప్పుడు. పిల్లరా వారే అంత పట్టుదల కలిగి చదువుతూ ఉన్నప్పుడు మరి మన సమస్యలు, ఆ పిల్లల చదవాలన్నా వారికి ఉద్యోగం రావాలన్నా సమస్యల నుంచి విడుదల పొందాలన్నా ఉచితంగా నువ్వు చేసేది ఏంటంటే ప్రార్థన ఒకటే. ప్రార్థనకి ఏ ఖర్చు పెట్టవసరం లేదు ప్రియులారా. సమయం మాత్రం నువ్వు హెచ్చించాలి. ఆ సమయం నువ్వు పని చేస్తున్నప్పుడు ప్రియులారా, ఆ ఖాళీ ఉన్నప్పుడు అని కాదు, నీకు ఎప్పుడు మనసుకు నచ్చినప్పుడు హృదయంతో ప్రార్థన చేస్తే చాలు. నువ్వు కళ్ళు తెరిచినా నువ్వు పని చేసుకుంటూ మనసులో ప్రభువును స్తుతిస్తూ నువ్వు పని చేస్తూ ఉన్నా కానీ మనసు పూర్వకంగా నువ్వు పని చేస్తున్నావు. కొంతమంది చూడండి వాళ్ళు అలాగే అదే తీరుగా చూస్తూ ఉంటారు. ఏంటి అలా చూస్తున్నావు ఏంటంటే వెంటనే మాట అర్థం కాదు, మళ్ళీ రెండోసారి కొట్టి ఏంటి అదే లేకుండా చూస్తున్నావు ఏంటంటే ఏదో ఆలోచిస్తున్నాను అంటారు. మనల్నే చూస్తున్నారు, ఏదో చూస్తున్నారు అనుకుంటాం, ఏదో ఆలోచిస్తున్నాను అంటాడు. అంటే అదే తీరుగా చూస్తూ అలాగే స్టన్ అయిపోయి అలాగే బిగిసిపోయినట్టుగా చూస్తూ ఉంటాడు ఆలోచిస్తున్నప్పుడు ప్రియులారా. అది నీ పని నువ్వు చేస్తున్నప్పుడు నీ పని ఎలా ఉన్నా కానీ నీ మనసులో ఉన్నదాన్ని నువ్వు కూర్చున్నా లేచినా పడుకున్నా ఎక్కడున్నా ప్రభువుకి నువ్వు బిజీగా ఉంటే గనక నువ్వు ప్రభువుని హృదయపూర్వకంగా ప్రభువుని అడుగు. ప్రభువా నేను ఈ సమయంలో పని చేసుకున్నాను తండ్రి, నేను మోకరించే అవకాశం లేదు ప్రభువా, నేను బిజీగా ఉన్నాను ప్రభువా, నేను ఈ సమస్యలతో ఉన్నాను తండ్రి అని మనస్పూర్వకంగా నువ్వు స్తోత్రం చెల్లించుకుంటూ ఆ పని చేసుకుంటూనే ప్రభువుని అడిగినా దేవుడు ఏవయ్యా నీకు పని ఉన్నప్పుడే నాకు ప్రార్థన చేసావా, ఇలాంటి సమయంలో ప్రార్థన చేస్తున్న ప్రత్యేకమైన సమయం లేదా నీకు అని అడగలవు ప్రియులారా. నీకు సమస్య అప్పుడే వచ్చింది కాబట్టి, నువ్వు పని చేసుకుంటున్నప్పుడే వచ్చింది కాబట్టి నువ్వు అప్పుడే ప్రార్థన చేసినా, పని చేసుకుంటూనే ప్రార్థన చేసిన దేవుడు నీ ప్రార్థన నీ మనసును చూస్తాడు ప్రభు. నువ్వు ఏ సమస్యతో ప్రార్థన చేస్తున్నావో, ఎలాంటి మనసుతో ప్రార్థన చేస్తున్నావో నీ పట్టును చూసి, నీ పట్టుదలను చూసి దేవుడు నీకు విజయము దయచేస్తాడు పిల్లారా. ఒక వ్యక్తి 15-20 సంవత్సరాల దాకా వచ్చే జవాబు దాకా దేవుడు ఉంచడు, నీకు జవాబు వెంటనే దయచేస్తాడు. ఎందుకంటే ప్రియులారా మన సమస్యలే మన ప్రార్థనకు అడ్డుగా నిలబడతాయి, అంటే మన పాపములే మన ప్రార్థనకు అడ్డుగా నిలబడతాయి. కాబట్టి మనం విరిగి నలుగురు హృదయం కలిగి మన హృదయంలో ఏ కలంకము లేకుండా పశ్చాత్తాప హృదయంతో చక్కని మనస్తత్వం కలిగిన వారుగా, ఏ పాపం అంటని వారుగా వాక్యానుసారంగా జీవిస్తూ బ్రతుకుతూ హృదయపూర్వకంగా ప్రభువుని అడిగిన ఎడలా దేవుడు వెంటనే నీకు అద్భుత కార్యములు చేస్తాడు, మహత్య కార్యములు చేస్తాడు, నీ ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. ప్రార్థన అనేది ఒట్టిది కాదు ప్రియులారా. ఎంతో మంది ప్రార్థనతో బలము పొందుకున్నారు, ప్రార్థన ద్వారా విజయాలు పొందుకున్నారు, ప్రార్థన ద్వారా బ్రతికి బట్టగట్టారు, ప్రార్థన ద్వారా మహత్య కార్యాలు అద్భుత కార్యాలు విశ్వాసం కలిగి ఎన్నో ప్రార్థన కలిగిన ప్రార్థన ద్వారా ఎన్నో మేలులు పొందుకున్నారు, ఎన్నో గొప్ప కార్యాలు పొందుకున్నారు ప్రియులారా. ఆ ప్రార్థన అంటే ఏంటంటే దేవునితో సంభాషణ. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవునితో సంభాషణ.
అంటే నీకున్న సమస్యను దేవునితో మాట్లాడటమే. ఆమెననగా అలాగూ జరుగును గాక, ఆమెననగానే అలాగూ జరుగును గాక అని చెప్పటం. మీరంతా కూడా పెట్టిన ఆ యొక్క ఆర్జీ అనగా మీ సమస్య అంతా కూడా ఒక పేపర్లో పెడుతున్నట్లుగా పెట్టి లాస్ట్ని ఆమేన్ అంటాం. అదేంటంటే అలాగూ జరుగును గాక, అంటే సమస్య అంతా కూడా దేవుని పేరట యేసు నామమున అలాగూ జరుగును గాక, ఆమె యేసు నామములో జరుగును గాక అని కోరుకుంటూ ఉన్నా. వీళ్ళంటే ఇట్లు అని చెప్పి ఎలా పెడతామో లాస్ట్ ఉత్తరం రాసిన తర్వాత సమస్య అంతా కూడా మన సమస్యలంతా కూడా ఎలా చెప్పి మరి లెటర్ రాస్తామో అలాగా మరి బంధువులకి ఎలా లెటర్ రాసి లాస్ట్ ఇట్లు మీ విధేయుడు అన్నట్లుగా ప్రభువునందు అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు కాకుండా అక్కడ ఏం చేస్తామంటే యేసు నామమున, ఇట్లు అంటే యేసయ్య, ఇట్లు అనేది ఆడ ఏ పేరట నామం ప్రార్థన చేయాలంటే యేసు నామమున అడుగుచు ఉన్నాము తండ్రి ఆమేన్. యేసు నామములో మనం ప్రార్థన చేయాలి. ప్రియులరా, మనం అడిగేదంతా కూడా బాగానే ఉంది, అడగటం బాగానే ఉంది, అడుగుతూ నీకు కొత్త ఏం కాదు, కానీ అడుగుతున్నాం, కానీ అడిగే విధానం కావాలి. అడుగుతున్న ప్రతిదీ ప్రియులారా, ఇక్కడ మీరు చూడండి, కొండను కొడితే ఒక శబ్దం వస్తుంది, మరి కంచును బిందు కొడితే ఒక శబ్దం వస్తుంది, ప్లేట్ను కొడితే మరొక శబ్దం వస్తుంది ప్రియులారా, మరి ఒక్కొక్క దానికి ఒక్కొక్క శబ్దం వస్తుంది. అయితే మానవులందరూ కూడా ఒక్కొక్క ప్రార్థన ఒక్కొక్కలాగా ఉంటుంది ప్రియులారా. కానీ విశ్వాస సహితమైన ప్రార్థన ఎలా ఉంటుందంటే ఆత్మీయంగా ఉంటుంది, విరిగినలిగి హృదయం కలిగి ఉంటుంది, పశ్చాత్తాప హృదయం కలిగి ఉంటుంది. అది పశ్చాత్తాప హృదయం కలిగిన మనసు అంటే మనము ఈ శబ్దం ఎలా ఉండాలంటే ప్రార్థన శబ్దము పశ్చాత్తాప కలిగిన హృదయంతో అనగా నా యందు ఏమీ లేదు ప్రభా, సమస్తము నీ యందే ఉన్నవని చెప్పి మనలో ఏ కలంకము లేకుండా హృదయపూర్వకంగా అడిగిన ఎడల దేవుడు తప్పక విజయం దయచేస్తాడు. ఆ విజయం పొందుకునేటప్పుడు దేవుడు నీ ముఖం మీద ఉన్న ఆనందాన్ని చూస్తాడు. నా కుమారుడికి ఎంత ఆనందం కలిగింది, నా కుమార్తెకి ఎంత ఆనందం కలిగింది విజయం పొందుకున్నప్పుడు, నువ్వు ప్రార్థనతో పట్టుదల పొందుకున్న నా విశ్వాసి. దేవుడు చెప్పాడు, నీ విశ్వాసమే నేను రక్షించినని ప్రభు యేసుక్రీస్తు వారు ఎలా చెప్పారు శిష్యులతోనూ ఆడ అద్భుతాలు పొందుకున్న వారితో, దేవుడు మనతో కూడా ఆ విధముగా తెలియపరుస్తాడు ప్రియులారా. ఆత్మీయంగా అనుకుంటాడు ప్రియులారా, తెలియపరుస్తాడు. నీ విశ్వాసమే మనకి అద్భుతములు దయచేస్తుంది ప్రియులారా. ఆ విశ్వాసం ఏంటంటే ప్రార్థనలో విశ్వాసం కనపరచాలి. వట్టి ప్రార్థన మనకి విజయం దయచేదు, విశ్వాసం ఉండాలి మనలో. ఆ విశ్వాసమే మనకి ప్రార్థనకు విజయం దయచేస్తుంది. విశ్వాసం కలిగి ప్రార్థన చేయాలి. మీకు వివరంగా తెలియపరుస్తాను ప్రియులారా, వివరంగా తెలియపరుస్తాను. ఒక వ్యక్తి ఈ యాక్సిడెంట్ అయ్యి మరి పడిపోయాడు, తలకి పెద్ద గాయమైంది. ఆ వ్యక్తికి పడిపోయిన ఆయన తలకి పెద్ద గాయమైంది, ఎదురు చూస్తూ ఉన్నాడు ఎవరైనా తీసుకెళ్తారేమో అని చెప్పి. ప్రియులారా, ఆ వ్యక్తిని చూసిన ఒక మూగవాడు వెంటనే చూసి తనని కాపాడి ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చూసి ఏమైంది అంటే ప్రియులారా, డాక్టర్ గారు చూసి ఏమైంది, ఇతను ఎలా ఉన్నాడు ఏంటి ఏమైంది అని చెప్పంటే ఆ మూగవాడైన ఆయన చెప్తూ ఉన్నాడు, ఏ సైకిల్ చేసి చెప్తూ ఉన్నాడు, ఇతను కాపాడండి బ్రతికించండి అని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, అతనికి మాట రాకపోయినా సరే ఆయన చెప్పే సైకిల్ని చూసిన డాక్టర్ గారు అర్థం చేసుకుని వెంటనే ఆపరేషన్ థియేటర్లో తీసుకువెళ్ళి ఆ తలకి ఆపరేషన్ చేసి కుట్లు వేసి మరి ఆరోగ్యవంతుడిగా చేసి ప్రియులారా మరి ఐసీయూ నుంచి తీసుకొచ్చి మరి స్వస్థత కోలుకున్నాడు ఆరోగ్యవంతుడయ్యానని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ వ్యక్తి కాపాడాడు. ఆ కాపాడిన వ్యక్తికి మోగవాడు. ప్రియులారా, అక్కడ చూడండి, డాక్టర్ గారికి సమస్య ఎలాగ అర్థమైందంటే మరి తనకున్న సమస్య తను చూసింది ఏదైతే చూశాడో అదే డాక్టర్ గారి దగ్గర చూపించాడు. ఇలాంటి సమస్యలు బాగా గాయమైంది, ఇలాగైంది ఈ విధంగా అని చెప్పి సైకిల్తో చెప్పాడు. ప్రియులారా, మనము మన నోటి నుంచి వచ్చే ఈ లోకంలో ఉండే ఆలోచన కలిగి మనము దేవుణ్ణి అడుగుతాం. మనకు అడుక్కోవటం అలవాటు అయిపోయింది. అంటే ప్రతి సమస్యను ఏం చేస్తామంటే లోకంలో దగ్గరికి వెళ్ళి ఏవండి మాకు సాయం చేయండి, యావండి మాకు కష్టాలు వచ్చేసేయండి, యావండి అని చెప్పి ఎమ్మెల్యే దగ్గరికి పెద్దల దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాం అలవాటు అయిపోయింది. అదే అడుక్కోవటం, దేవుడి దగ్గరికి వచ్చి అడుగుతా ఉన్నా. దీనివల్ల ఏమవుతుందంటే విలువేం లేదు. నువ్వు ఒక మగవాని వలె నీ మనసుతో ప్రార్థన చేయాలి. అంటే నీ నోటి నుంచి వచ్చే ఆ ప్రార్థన మనసుతో అనమాట ప్రియులారా. దేవుడికి మోగవాడిని వలె అంటే ఈ లోకపు మాటలు కాదు, నీ మనసుతో ప్రార్థన చేయటం ద్వారా ప్రభువుకి నీవు యోగ్యమైన బిడ్డగా కనబడతావు. సమస్య గురించి చెప్పాలి కానీ సమస్య చుట్టూ ఉన్న విషయాలను కాదు. అర్థమైందో లేదో మీకు తెలియపరచాలి.
ఆడ లారీ వచ్చింది, లారీ గుద్దగానే కింద పడిపోయాడు, ఎడం పక్క పడ్డాడు, కుడి పక్క పడ్డాడో, నేను అక్కడి నుంచి భుజాన్ని వేసుకొచ్చాను, బండి మీద ఎక్కించుకొచ్చాను, తీసుకొచ్చాను. అది అంత సమస్య, అంత ప్రార్థన అవసరం లేదు. అదంతా కూడా సమస్య చుట్టూ ఉండే ప్రార్థన. సమస్య చుట్టూ ఉండే ప్రార్థన మనకు దేవునికి అవసరం లేదు. సమస్యే ప్రార్థన. అక్కడ పడిపోయాడు, యాక్సిడెంట్ అయ్యింది, గాయమైందండి, కాపాడండి, బ్రతికించండి, అంత అయిపోయింది. మనం చేయవలసిన ప్రార్థన కూడా అంతే. మనం ఏదో ఉదయం బయలుదేరి వెళ్తున్నప్పుడు ప్రభువా ఇలా జరిగింది తండ్రి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా శ్లోకాలపై పడిపోయాను ప్రభువా, ప్రభు ఇలా జరిగింది తండ్రి, అలా జరిగింది ప్రభువా, ఇలా జరిగింది ప్రభువా. సమస్య అంతా కూడా దేవుడు ఏంటది సమస్తం తెలిసి దేవుడికి. మీరు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు పలకొద్దని దేవుడే చెప్తూ ఉన్నాడు. మనం వ్యర్థమైన మాటలు పలకొద్దు. సమస్య ఏంటి? మనుషుల దగ్గర ప్రియులారా, మనుషుల దగ్గర ఉన్నది ఉన్నట్టు చెప్పగానే ఎందుకంత ఎలా చెప్పేస్తున్నా, ఎలా చెప్పాలో తెలీదా, చక్కగా వివరంగా చెప్పు అంటాడు మనిషి. అయితే మనిషికి వివరంగా కావాలి, దేవునికి విషయం కావాలి. మనం విషయం కావాలి కాబట్టి దేవునికి విషయం ఏంటో చెప్పేసేయాలి. మనుషులు చెప్పినట్లుగా మన దేవునికి చెప్పడం, దేవుడు నరుడు కాదు, ఆయనకు వివరంగా చెప్తే కానీ అర్థం కాంది. దేవునికి సమస్య కావాలి. నువ్వు డైరెక్ట్గా పాయింట్ నువ్వు చూపించాలి. ఏలు పెట్టి ఇదే సమస్య ప్రభు అని చెప్పాలి. కానీ ఆ గుండ్రంగా సమస్య చుట్టూ ఏలు తిప్పి చుట్టుకొచ్చి లాస్ట్ నీ సమస్య వైపు నీ ఏలు చూపించడం కాదు. దేవునికి ప్రార్థన చేసేటప్పుడు సమస్యను వైపు నువ్వు చూపించాలి. నా సమస్య ఏదే, నాకు నీరసం ఉంది, నాకు జ్వరం ఉంది, నాకు తలనొప్పి ఉంది, నాకు కాళ్ళు నొప్పి ఉంది, నాకు కడుపు నొప్పి ఉంది, నాకు కిడ్నీ బాధ ఉంది, నాకు పేగొరుపు ఉంది, నాకు గుండె బాధ ఉంది, నాకు ఫైల్స్ ఉన్నాయి, నాకు ఇది ఉంది, నాకు రోగాలు ఉన్నాయి, నాకు ఈ విధమైన సమస్యలు ఉన్నాయి, బీపీ ఉంది, షుగర్ ఉంది, ఆ మెదడు సమస్య ఉంది, తలపోటు ఉంది, సమస్య ఎలా ఉంది, అలా ఉంది. ఏది నీ సమస్య, ఏది నీ అవసరత, ఏది నీ అక్కడ దేవునికి ఏమి కావాలో అదే నీకేం కావాలో దేవుని దగ్గర పెట్టు. దేవునికి ఏం కాదు, నీకేం కావాలి, కావాల్సింది దేవునికి దగ్గర పెట్టాలి. దేవుడు అదే ఇస్తాడు. మనం చేసేది అదే. నేను గంట సేపు ప్రార్థన చేసుకుంటానని రోజును, నేను 2 గంటల సేపు ప్రార్థన చేసుకుంటాను. ఆ 2 గంటల సేపు ప్రార్థనలు ఏమున్నది దాంట్లో? సమస్యను చెప్పడానికి 2 గంటలు ఎందుకు పడుతుంది? సమస్యను దేవునికి చెప్పడానికి గంట ఎందుకు పడుతుంది ప్రియులారా? దేవునికి నీ సమస్యలు అన్నీ వచ్చేసి గంట సేపు చేసుకునే ప్రార్థన. నీ సమస్యలు ఉన్నాయా? నీ సమస్య ఏంటి? ప్రభువా ఇవాళ నాకు నీరసం ఉంది, ప్రభు ఈ జ్వరం వచ్చింది, ప్రభు జ్వరమును నయం చేయడం తండ్రి, నీలో బలపడే శక్తి నాకు ఈయన ప్రభువా, నీలో ఎదగాలి తండ్రి, ఆమేన్. అయిపోయింది, ఆ ప్రార్థన అయిపోయిందంట ప్రియులారా. అంటే మనుషులైతే ఏం చేస్తారో చాలాసేపు పొగిడి అండ్ మీరే చేయగలరండి, మీ సమస్య మీరే తెరచాలండి, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీళ్ళ దగ్గరికి ఎవరు చేయలేరండి, మీరే చేయాలని ఏంటమ్మా సమస్య? లాస్ట్ ని ఒక 1 అరగంట సేపు పొగిడి అన్ని విషయాలు చెప్పి లాస్ట్ ని సమస్య ఏంటో చెప్తాం. అది అలవాటు అయిపోయింది మానవుడికి. దేవుని దగ్గరకు వచ్చి ప్రభా అని పిలిచి వాడు ప్రతివాడు పరలోక రాజ్యం వెళ్ళడం దేవుడే చెప్తున్నాడు. విస్తారమైన మాటలు పలకవసరలేదు, విషయాన్ని చెప్పేసేయాలి. ఆ విషయము ఉన్న విషయము దేవుని చెంతను పెట్టడానికి మనకెందుకంత సమయం పడుతుంది? విస్తారమైన ప్రార్థన ఎందుకు? అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు ఎందుకు పలుకుతున్నాం మనము? సమస్య ఏమిటి? ఆ సమస్య ప్రభు చెంతను పెట్టడం ద్వారా, ఆ సమస్య ఏమిటో ప్రభువు దగ్గర పెట్టడం ద్వారా దేవుడికి డైరెక్ట్ గా చేరుతుంది. నువ్వు చుట్టూ ఆ సమస్య చుట్టూ ఉన్న ఆ యొక్క ప్రార్థన కావలసిన విషయము, నువ్వు పొందుకోవలసిన భాగ్యము, నువ్వు పొందుకోవలసిన అవసరత జవాబు కొరకు కాకుండా చుట్టుపక్కల ఉన్న అంతా కూడా నీ జరిగిన విషయం అంతా కూడా చెప్పడం దేనికి ప్రియులారా? చెప్పడం ఎందుకు? అదంతా కూడా దేవునికి తెలియదు అంటారా? దేవుడు సమస్తం చూస్తున్న దేవునికి ఆ యొక్క నీకున్న సమస్య ఏంటో తెలియదు అంటారా ప్రియులారా? ఆ సమస్య తెలుసు. ఆ సమస్యని మనం చెప్పాలి. ఆ సమస్య ఏమిటో ప్రభు చెంతను పెట్టాలి. నవమాసాలు మోస్తూ ఉన్న తల్లి గురించి దేవునికి తెలియదు అంటారా? ఆ బిడ్డ ఆ యొక్క చివరి క్షణాన ఆపరేషన్ థియేటర్కి వెళ్తున్నప్పుడు నువ్వు ఎప్పుడు ఏం ప్రార్థన చేస్తావు? ప్రభా నేను ఇప్పుడు నేను తండ్రి, నా కుమార్తె ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళింది ప్రభా, నా కుమారుడు నేను తండ్రి, నా కుమారుడు ఈ విధముగా బాధపడుతున్నాడు తండ్రి అని నువ్వు సమస్య ఎలా ఉందో సమస్య నువ్వు అర్జెంటుగా చేస్తున్న ప్రార్థన. అప్పుడు గుండెపోటు వచ్చి ఆపరేషన్ థియేటర్కి వెళ్తున్నప్పుడు అప్పటికప్పుడు మరి ఆపరేషన్ థియేటర్లో ఉన్న వ్యక్తి వరకు నువ్వేం చేస్తావు? గంటసేపు ప్రార్థన చేస్తావు ప్రియులారా? నీ సమస్య ఎప్పుడు కూడా అర్జెంట్ అనుకోవాలి. నీకు వచ్చిన సమస్య ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ అనుకోవాలి. ఆ ఎమర్జెన్సీగా నువ్వు ప్రార్థన చేయాలి తప్ప, అంటే ఎమర్జెన్సీగా చేసే ప్రార్థన ఎలా ఉంటుంది?
ప్రభువా నేను ఉదయం లేవగానే నలతగా ఉంది ప్రభా హృదయంలో, ప్రభా నేను ఎందుకు ఇలా జరిగిందని చెప్పి ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాకు ఎందుకు వచ్చింది ప్రభు ఈ నలత, ఎందుకు ప్రభు ఇలా జరిగింది, ఎందుకు ప్రభు నేను అక్కడికి వెళ్ళాను నిన్న సమయానికి వెళ్ళినప్పుడు ఇలా జరిగింది ప్రభు అని ఏదో పెద్ద స్టోరీ తీసుకొస్తా ఉంటాం. ప్రియులారా, నీకు అంత వివరంగా చెప్పే ఓపిక నీ దగ్గర ఉన్న ప్రభువు నీకున్న అంతటి ఏమి తెలియక నువ్వు అంత వివరంగా చెప్తే అర్థం చేసుకునే దేవుడు కాదు. అంత వివరంగా చెప్పవలసిన పని లేదు. నీ సమస్య ఏంటో చూడగల దేవుడు నిన్ను, నీ సమస్య తెలియకపోయినా నువ్వు చెప్పకపోయినా దేవునికి సమస్తం ఎరిగి ఉన్నాడనే విషయాన్ని నువ్వు మర్చిపోకు. నువ్వు చేసే ప్రతి ప్రార్థన ఎమర్జెన్సీ ప్రార్థనగానే చేయాలి. అంటే రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. ఇప్పుడే నీ ప్రార్థన ఎమర్జెన్సీ ప్రార్థన. ప్రభువా నాకు వచ్చి నీ తలనొప్పి వచ్చింది, యేసు నామములో నేను నయం అవ్వాలి ప్రభా, యేసు నామములో నేను తగ్గించు ప్రభా, యేసయ్యా నాకు వచ్చి నీ తలనొప్పి తగ్గించాలి, నువ్వు తగ్గించగలవని నేను నమ్ముచ్చు, నన్ను విశ్వాసం కలిగి నమ్ముచ్చు నాన్న తండ్రి అని విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థన చేయి. ఆ తలపోటు కోసం, ఆ తలపోటు ఎందుకు వచ్చిందో, ఆ తలపోటు నువ్వు ఎందుకు తెచ్చుకున్నావో, పడుకున్నప్పుడు వచ్చిందో, కూర్చున్నప్పుడు వచ్చిందో, నిలబడుతున్నప్పుడు వచ్చిందో, ఏ సమస్య మీద వచ్చిందో అంత సాగదీసే ప్రార్థన చేసి సమస్య నీకు ఎందుకంట ఇంకా తెచ్చుకోవడం ఎందుకంట, ఉన్నదే చెప్పుకో. మళ్ళీ ఇంకో సమస్య వచ్చినప్పుడు మళ్ళీ ప్రార్థన చేయి, మళ్ళీ ఎమర్జెన్సీగా ప్రార్థన చేయి, మళ్ళీ నీకు వచ్చిన సమస్యను బట్టి ప్రార్థన చేయి. దేవుడు పట్టుదలగా కలిగిన చేసిన ప్రార్థన విడువక మానడు, వర్ధిల్లింపజేస్తాడు దేవుడు. ఆయన దగ్గర పెట్టే ప్రార్థన అలా ఉండాలి కానీ మనుషుల దగ్గర పెడుతున్న ఆజ్యంలాగా, మనుషుల దగ్గర పెడుతున్న ఒక అప్పీలులాగా మనం ఓకే అయ్యా మీరు గొప్పవారనియో, మీరు పలానా వ్యక్తి అనియో నేను నమ్ముచున్నాను, మీరు అందరికీ విధంగా చేస్తారు, మేము పేదవారం అండి, అలాగండి ఎలాగండి అని చెప్పి సాగదీసి పెట్టి చేసి అంత చేసిన తర్వాత లాస్ట్ని ఇదిగో నాకున్న సమస్య ఇది మీరే చేస్తారని నేను నమ్ముచున్నాను అని చెప్పి పెట్టి లాస్ట్ని ఇట్లు మీ యొక్క పేదోడు అని చెప్పేసి ఏదో పెట్టి ఆ అడ్రస్ పెట్టి పెడుతున్నట్లుగా మనుషుల దగ్గర పెట్టే ఆజ్యంలాగా, మనుషుల దగ్గర పెట్టే ప్రార్థన అవసరం వేడుకలు లాగా దేవుని చెంతకు వచ్చి అలాగ అడుక్కోవటం అలవాటు అయిపోయి ప్రభు దగ్గర అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు చెప్తూ ఉన్నాడు విస్తారమైన మాటలు, విస్తారమైన ప్రార్థన. అన్యుల జనుల వారు మీరు ప్రార్థన విస్తారంగా పలకొద్దు. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది విస్తారమైన పలుకులు మనకు అవసరం లేదు. ఉన్న సమస్య ఏంటో చెప్పండి, ఉన్న విషయం ఏమిటో చెప్పండి. ప్రియులారా, ప్రతి మోకాలు వంగబడాలి. మోకాల ప్రార్థన చేయొద్దు అంటలేదు, మోకాల ప్రార్థన చేయి. నీ సమస్య ఏంటి ఆ సమస్య చెప్పు. ఆ సమస్య చెప్పడానికి ఒక అరగంట పడుతుందా? చెయ్యి. ఆ సమస్య చెప్పడానికి నువ్వు గంట పడుతుందా? చెయ్యి ప్రియులారా. కానీ అదే సమస్య ఉదయం సాయంత్రం దాకా చెయ్యి ప్రభువా, చెయ్యి 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 నా ప్రార్థన జవాబు దయచేయి 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 దయచేస్తే కానీ నేను లేగను పట్టుదలగలిగిన ప్రార్థన అంటే పట్టు విడవకుండా చేసే ప్రార్థన. అంటే నువ్వు చేసే ప్రార్థన మళ్ళీ ఇంకోసారి ప్రార్థన చేసి సమయం వచ్చినప్పుడు మళ్ళీ ప్రార్థన చేస్తున్నావు, మళ్ళీ దానికోసం ప్రార్థన చేయాలి. కానీ అది ఇప్పుడే కావాలి అని చెప్పంటే ప్రియులారా, విత్తనం వేసాం, ఆ విత్తనం భూమిలో చనిపోవడానికి సమయం పడుతుంది, ఆ చనిపోయిన భూమి నుంచి బయటికి రావడానికి సమయం పడుతుంది, అది ఎదిగి ఫలించడానికి సమయం పడుతుంది, అది ఎదిగిన తర్వాత కాయలు కాయడానికి సమయం పడుతుంది, ఎంతో సమయం పడుతుంది. ప్రియులారా, మనం అడిగే సమస్య ఏమైనది అని మనం గమనించే జ్ఞానం కావాలి. నువ్వు అడిగే సమస్య ఏంటి? ప్రవ్వా నాకు మంచి కుమారుడు కావాలి ప్రవ్వా అని చెప్పి ప్రార్థన చేసి ఇప్పుడే కావాలి నాకు ఇప్పుడే పుట్టాలి అని చెప్పంటే ఏంటి ప్రియులారా? ఎలా ప్రార్థన చేస్తున్నారు కొంతమందికి తెలియట్లేదు. ఆ ప్రార్థనకి జవాబు ఏంటో తెలియట్లేదు. చేసే ప్రార్థన దాని యొక్క జాబు ఎలాగిస్తాడు దేవుడనే ఆ ఇంగిత జ్ఞానము అనగా లోక జ్ఞానంతో ప్రార్థన చేస్తున్నారు. కానీ పైనుంచి వచ్చే పవిత్రమైన జ్ఞానమును వారు అవలంబించగా ఏదో చేసేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఒక బిడ్డ పుట్టాలంటే 9 మాసాలు కావాలి, 9 నెలలు కావాలి, అప్పుడు దాకా పుట్టడన్న విషయము. ఒక కడుపులో బిడ్డ పడాలంటే ప్రార్థన చేయి, ప్రభు నాకు బిడ్డ పుట్టాలి, నా కడుపులో బిడ్డ కావాలి ప్రభు, నా కడుపును బిడ్డ కాయాలి తండ్రి అని చెప్పి ప్రార్థన చేయి. దేవుడు గర్భద్వారం తెరుస్తాడు ఏదో ఒక సమయాన. ఆ గర్భద్వారం తెరిసేదాకా నువ్వు ప్రార్థన చేయి. నేను ఆ విధంగా ఎంతో మంది ప్రార్థనలు అద్భుతాలు పొందుకున్నారు ప్రియులారా. పెళ్ళైన 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు పిల్లలు పుట్టిన వారు ఉన్నారు, కుమారులు పుట్టిన వారు ఉన్నారు ప్రియులారా. ఆ విధంగా దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన పట్టు వదలలేదు, చివరి వరకు ప్రార్థన చేశారు. అలా నా సాక్ష్యముల్లో నా సేవలో కూడా అటువంటి అద్భుతాలు ఉన్నాయి ప్రియులారా. మరి ఆ విధంగానే ప్రార్థన చేయాలి. కాబట్టి మనం ఇప్పుడే ప్రార్థన చేసి కడుపులో బిడ్డ ఉన్నాడో, నా కడుపులో ఉన్న బిడ్డ బయటకు వచ్చేది ప్రభా, ఇప్పుడే కావాలని చెప్పినట్లుగా ఆ యొక్క జ్ఞానం లేని ప్రార్థన దేవుని చెంతను పెడుతున్నాం. జ్ఞానం లేని యొక్క ప్రార్థన వలన మనము చేసిన ప్రార్థన మనకు మనమే మెచ్చుకుని మంచి ప్రార్థన చేసాం, గొప్ప ప్రార్థన చేసేసాం, చాలా చేసాం ప్రార్థన, మోకాల ప్రార్థన చేసేసాం, కన్నీటి ప్రార్థన చేసాం, భలే ప్రార్థన చేసాం అని మనకు మనమే మెచ్చేసుకుంటా ఉంటాం ప్రియులారా.
మనుషులు కనపడవాలని ఎవరైనా ప్రార్థన చేసి ఇంట్లో ప్రార్థన చేయరు కానీ గుంపులోకి రాగానే పెద్ద ఎలుగెత్తి ఏడ్చేసి ప్రార్థన చేసేసి ప్రార్థనలు చాలా మంది ఉన్నారు. ఆ ప్రియులారా, అది ఎలాగంటే 10 మంది భలే ప్రార్థన చేస్తున్నారని చెప్తుంటే ఐష్ అయిపోయి, అంటే వారు పొగుడుపోవడానికి కొరకు ప్రార్థన చేసేవారు ఉంటారు. ప్రియులారా, వ్యక్తిగత ప్రార్థన ఎవరో చేయరు. వ్యక్తిగత ప్రార్థన ఏం చేస్తారంటే గుంపులోకి వచ్చి ప్రార్థన చేస్తారో, వారి కుటుంబం కోసం గుంపులోనే ప్రార్థన చేస్తారో, వారి ఇంట్లో సమస్య కూడా గుంపులోకి వచ్చి ప్రార్థన చేస్తారో. గుంపులోకి వచ్చినప్పుడు ఏం ప్రార్థన చేయాలంటే గుంపు గురించి ప్రార్థన చేయాలి. అనగా అక్కడ ఏ విషయమై మీద ప్రార్థన చేయమన్నారో ఆ విషయం మీదే. ప్రియులరా, మరి ఆరాధనలోకి వచ్చినప్పుడు ఆరాధన అయిన తర్వాత ఈ సమయంలో మరి ఎవరైనా ప్రేరేపించబడిన వాడు ప్రార్థన చేయడానికి నేను ఒకసారి ప్రార్థన అవసరతిస్తూ ఉంటాను. ఆ ప్రార్థన ఇక్కడ ఇంతవరకు ప్రభా ఆరాధనలో మమ్మల్ని నడిపించారు, ఈ సమయంలో వాక్యం చెప్తుండగా మీరు మాతో మాట్లాడండి, ముగింపు వరకు మీ సన్నిధి మాతో ఉంచండి ప్రభా అని ప్రార్థన చేయటం మానేసి ఆ ప్రార్థన చేస్తూ చేస్తూ మా ఇంట్లో ఏ సమస్య ఉంది ప్రభా, మా పక్కింటి వాళ్ళకి ఇంకో సమస్య ఉంది ప్రభా, ఇంకా ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరి సమస్యలు పెట్టుకుని ఒక అరగంట, పావు గంట, 30 గంట ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రియులరా, వ్యక్తిగత ప్రార్థన పిల్లల కొరకు ప్రార్థన చేసే సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి, కానీ అది ప్రార్థన గుంపులో ప్రార్థన చేయకూడదు. అలాగే తెలియని వారు ఏం చేస్తారంటే ప్రతి ప్రార్థన అంటే ప్రతి సమస్య వ్యక్తిగత ప్రార్థన ఉంటది, అంటే ఒంటరిగా చేసుకునే ప్రార్థన ఉంటది, గుంపులో చేసే ప్రార్థన ఉంటది. ప్రియులారా, మోకాళ్ళతో చేసే ప్రార్థన ఉంటది, సమయం లేనప్పుడు పనులు చేసుకుంటూ చేసుకునే ప్రార్థన కూడా ఉంటది. ప్రియులారా, మీకు చాలా సార్లు చెప్పాను, రేయి మొదటి జామున ప్రార్థన చేయాలని. 4 జాములు ఉన్నాయి. ఆ 4 జాముల్లో రేయి మొదటి జామున 6 గంటల వరకు చేసే ప్రార్థన రేయి మొదటి జామున. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది రేయి మొదటి జామున మనం ప్రార్థన చేసుకునే ప్రార్థన. కాబట్టి ఆ విధంగా మనం చేసుకోవాలి. ప్రియులారా, 12 గంటల నుంచి 6 గంటల వరకు మొదటి జాము, 6 గంటల నుంచి 12 గంటలు రెండవ జాము, 12 గంటల నుంచి మళ్ళీ సాయంత్రం 6 గంటలు మూడవ జాము, 6 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా 4వ జాము. ప్రియులారా, 3వ జాములో యేసుక్రీస్తు వారు ధోని ఎక్కి వారు వెళ్తూ ఉండగా, అద్దరికి వెళ్తూ ఉండగా వెళ్ళమని చెప్పి, నేను అక్కడికి మీరు వెళ్ళని నేను వస్తానని చెప్పి ప్రసంగం చేస్తున్నాడు యేసయ్య. 3వ జామున శిష్యులు వెళ్తూ ఉన్నారు. ఈయన 4వ జాములో యేసుక్రీస్తు వారు 4వ జామున అనగా 6 గంటలు, సాయంత్రం 6 గంటల నుంచి 12 గంటల వరకు 4వ జాము. ఈయన 4వ జాములో ఆయన నీటి మీద నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇది జాముల గురించి మీకు తెలియపరుస్తున్నాను కాబట్టి చిన్న ఇన్ఫర్మేషన్. ఈ 4వ జాములో ఈయన నడుచుకుంటూ నీటి మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు పేతురు, నేను కూడా నడవాలి ప్రభు అని చెప్పి 3వ జాములో బయలుదేరింది ఈ యొక్క శిష్యులు. 4వ జాములో యేసుక్రీస్తు వారికి ఎదురుగా నీటి మీద నడుచుకుంటూ వచ్చారు. కాబట్టి మనము ఈ 4 జాముల్లో 4 సార్లు దానియేలు లాగా, ప్రియులారా సొలొమోన్ లాగా, ప్రియులారా ఈ యొక్క దావీదు లాగా, ప్రియులారా గిద్యోను లాగా, యెఫ్తా లాగా, ప్రియులారా మనం అందరిలాగా సేవకుల్లాగా, మోషేలాగా, ప్రియులారా ఆ యొక్క అద్భుతమైన సేవకుల్లాగా, ఆ యొక్క ప్రవక్తలలాగా, దీర్ఘదర్శుల్లాగా, విశ్వాసుల్లాగా మనము ప్రతి ఒక సమయం పెట్టుకుని తెల్లవారుజామున 3 గంటలకు ఒక సమయం అంటే 3 గంటలకు ప్రార్థన చేసుకునండి. ప్రియులారా, వ్యక్తిగత ప్రార్థన ఎప్పుడు మీకు సమయం ఉంటుందో అప్పుడు ప్రార్థన చేయండి, ఎప్పుడు మీకు అవసరం ఉంటుందో అప్పుడు ప్రార్థన చేయండి. కాబట్టి ప్రార్థన అనేది మనకు ఒక సమస్య కాదు, ప్రార్థనకు దగ్గర పెట్టేది సమస్య. మన సమస్యని ఎమర్జెన్సీగా దేవుని చెప్పుకునేటట్లుగా ఉండాలి, కానీ రేపేం సంభవిస్తుందో మనకు తెలీదు. మనం తీరికగా జరిగినది ఏదో ప్రారంభము, ముగింపు, ఉద్దేశము, ముగింపు అని 3 పాయింట్ల మీద పెట్టుకుని మనం ప్రార్థన చేయటం కాదు. సమస్య ఏమిటి? దేవుని సేవకుడు అడిగిన దానికి ప్రతిఫలం దేవుడు ఎన్నోసార్లు చేస్తాడు, కానీ మనుషులు నేను చేసే ప్రార్థన, నీవు ఆ ప్రార్థన మనసు, నువ్వు ఎలాగైతే ప్రభు చెంత పెట్టే మనసు, నీ మనసు నా మనసు కలిగి చేసే ప్రార్థన ప్రభు చెంతకు వెళ్తుంది. నీ సమస్య నీది, నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నానంటే, నీ సమస్య నా దాకా వచ్చిందంటే నేను ప్రార్థన చేస్తున్న ప్రార్థన నేను కూడా విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తున్నాను. నువ్వు కూడా విశ్వాసం కలిగి జీవించడం ద్వారా విశ్వాసహితమైన ప్రార్థన ఎవరినైనా స్వస్థపరుస్తుంది, ఏ అద్భుతమైన చేస్తుంది. ఆ విశ్వాసం కలిగి జీవిస్తూ పట్టుదల కలిగి ప్రార్థన చేద్దాం, ప్రభువులో బలపడదాం. దేవుడు అద్భుత కార్యములు, మహత్య కార్యములు చేస్తాడో. దేవుడు నేను చేయను, నా వల్ల కాదు అని మాత్రం త్రోసివేయవాడు కాదు. దేవునికి నువ్వెంతో ఇష్టం, దేవునికి నువ్వు ముద్దు బిడ్డవి, దేవుడు నేను ప్రేమిస్తూ ఉన్నాడు, దేవునికి నువ్వంటే చాలా ఇష్టం. ప్రియులారా, దేవుడు నీ తల్లి మరిచినా, తండ్రి విడిచినా, నీ కుటుంబస్తులు నువ్వు మర్చిపోయినా కానీ దేవుడు నిన్ను మరువడు, విడువడు, ఎడబాయడు. నిన్ను ఎత్తుకుని ముద్దాడే దేవుడు, నీకు తోడుగా నిలబడే దేవుడు, ఆపదలో ఆదరించే దేవుడు, కన్నీరుని తుడిచే దేవుడు, ప్రతి వారి కంటే భాష బిందులు తుడిచే దేవుడు నిన్ను ఎత్తి ముద్దాడుతాడు. నీకు నేను తోడుగా ఉన్నాను నా బిడ్డ అని చెప్పి ధైర్యపరుస్తాడు, చెయ్యి పట్టి నడిపిస్తాడు. అటువంటి దేవుడిని నువ్వు ఎప్పుడు విడిచిపెట్టగా నిత్యము ప్రభు చెంతలో ఆయన నీకు తోడుగా నిలబడేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఆయనలో ఒదుగుతూ ఫలించాలని కోరుకుంటూ ఆశిస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.
ఆమేన్.